ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 999 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి ద్వారకా మాయవతికి గుడ్డ కప్పి ఉన్న ఒక వస్తువుని తీసుకొని చేరుకోగా వెంటనే బాయిజమ్మ, సాయి మీరు ఒక వ్యక్తిని తీసుకొని రావడానికి వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు మీతో పాటు ఎవరు రాలేదు, మీరు ఎవరి గురించి చెప్పారు అని అడుగుతారు. వెంటనే సాయి అలా దాని మీద ఉన్న గుడ్డని తొలగించగా సరస్వతీదేవి బొమ్మ ఉంటుంది. ఇంతలో తాత్య, సాయి మీరు సరస్వతీమాత బొమ్మని ఎందుకు తీసుకువచ్చారు, ఇప్పుడు దీని అవసరం ఏముంది అని అడుగుతారు. వెంటనే సాయి, చూడండి, ప్రస్తుతం పిల్లలకి విద్య లభించాలి అంటే సరస్వతి కటాక్షం అనేది ఉండాలి. ఆ కటాక్షం అమ్మవారు మాత్రమే ప్రసాదించగలుగుతారు. అందుకే ఇప్పుడు పిల్లలకి సరస్వతి కటాక్షం లభించాలని, అమ్మవారి దీవెనలు అందాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం కోసమే ఇప్పుడు తీసుకువచ్చాను అని చెప్పి అలా అమ్మవారిని ప్రతిష్ఠించే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. మరోవైపు పిల్లల అందరినీ బెదిరించి బంధించి అలా ప్రసాద్ వారి మనుషులతో పాటు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు అంతా భయపడిపోతూ ఇప్పుడు మా పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని ఆందోళన పడుతూ వారి వెనకాలే అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి తల్లిదండ్రులకి కులకర్ణి సర్కార్ ఇల్లు అలా కనిపించడంతో అతను బయటే ఉండడాన్ని గ్రహించి బేలా తండ్రి అలాగే భీమా వీళ్ళ అందరూ, దయచేసి మాకు సహాయం చేయండి సర్కార్, ఈ ప్రసాద్ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అతను పిల్లలకి 6 గంటల పని మాత్రమే చేపిస్తాము, మిగతా సమయంలో వాళ్ళు పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పారు. అలాగే వాళ్ళు రావడం ఇష్టం లేకపోతే మానివేయవచ్చు అని చెప్పి కర్మాగారంలో పనికి చేర్చుకున్నారు. ఇప్పుడేమో మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు, వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. దయచేసి మా పిల్లలకి విముక్తిని ప్రసాదించండి. మీరే కదా ఈ గ్రామానికి అధిపతి, మీ యొక్క మాటకి విలువ ఉంటుంది. దయచేసి ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క అరాచకాన్ని ఆపండి అని ప్రార్థిస్తూ అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో, ఇప్పుడు నేను వీరికి సహాయం చేయకపోయినట్టయితే ఈ ప్రసాద్ నాకంటే బలవంతుడు అని వీళ్ళు అభిప్రాయపడతారు. నేను చాలా చాకచక్యంగా వ్యవహరించి నేను వీళ్ళని నా వైపు మలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ప్రసాద్ ముందు రోజు మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి. చూడు కులకర్ణి, నీవు నాకు ఏదైనా హాని కలిగించే ప్రయత్నం చేసినట్టయితే నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను కర్మాగారం ఏర్పాటు చేయడానికి నీవే అనుమతి ఇచ్చావు, అలాగే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశావు. నీవు గనక ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినా, నాకు వ్యతిరేకంగా పనులు చేసినా కూడా నీకు ఖచ్చితంగా ఈ గ్రామానికి నేను అన్ని విధాలుగా నేను చేయాల్సిన విధంగా అన్ని వ్యతిరేక పనులు జరిగేలా చేస్తాను. ఇక్కడ తల్లిదండ్రులకు కూడా నీ మీద లేనిపోనివి అన్నీ చెబుతాను. ఇందులో నీ హస్తం ఉంది అనే విషయాన్ని కూడా తెలియపరుస్తాను. అప్పుడు గ్రామస్తులకి నీ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోతుంది అని బెదిరించిన సంఘటన గుర్తు వస్తుంది. వెంటనే కులకర్ణి సర్కార్, నేను తప్పకుండా వారిని ఆపే ప్రయత్నం చేస్తాను. అది సరే, మీ పిల్లలు ఆ కర్మాగారానికి అసలు ఎందుకు వెళ్తున్నారు, అలాగే ఆ కర్మాగారానికి వెళ్ళే సమయంలో మీరు ఏదైనా పత్రం మీద సంతకం కానీ ఏమైనా చేశారా అని అడుగుతారు. వెంటనే తల్లిదండ్రులు అందరూ అలా కంగారు పడిపోతూ, మా చేత మొదటి రోజే సంతకం పెట్టించుకున్నారు, కానీ ఆ రోజున ఇతను చెప్పిన మాటలకి ఇప్పుడు ఆ కర్మాగారంలో జరుగుతున్న పనులకి పూర్తిగా వ్యత్యాసం ఉంది అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, అయినా అడగగానే మీరు మాత్రం ఎలా సంతకం పెట్టగలిగారు, వెనక ముందు ఆలోచించుకునేది లేదా, మీరు మొదటి రోజు చూడడానికి వెళ్ళినప్పుడు కర్మాగారంలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏమిటి అనేది 4 రోజులు పర్యవేక్షించి ఆ తర్వాత మేము సంతకం పెడతాము అని చెప్పాలి కదా, అంతేకాని ఇలా అమాంతం సంతకం పెట్టేసి ఇప్పుడు వచ్చి నన్ను కాపాడమని అడిగితే నేను మాత్రం ఏం చేయగలను అని అడుగుతారు. వెంటనే మహల్సపతి గారు, దయచేసి ఏదో ఒక విధంగా సహాయం చేయండి సర్కార్, ఇప్పుడు కేవలం ఈ ప్రసాద్ బారి నుండి మా పిల్లల్ని మీరు మాత్రమే రక్షించగలరు. మాకు ఇప్పుడు మా పిల్లల్ని ఆ కర్మాగారానికి పంపడం ఏమాత్రం ఇష్టం లేదు అనగా కులకర్ణి సర్కార్, చూడండి, ఇక చేసేదేముంది, ప్రస్తుతం మీరు
వారి యొక్క పత్రాల మీద సంతకాలు పెట్టారు కాబట్టి నేనే కాదు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలి అంటే అసలు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆ కర్మాగారంలో ఏం పనులు జరుగుతున్నాయి ఏమిటి అనేది మేము చూసి తర్వాత సంతకాలు పెడతాము అని చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినా పై అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఏ విధంగానూ న్యాయం జరగదు. ఎందుకంటే మీరు మీ పిల్లల భవిష్యత్తుని అక్కడ తాకట్టు పెట్టేశారు అని చెప్పి అలా మాట్లాడగా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో నేను ఈ విధంగా మాట్లాడడం నాకు అనుకూలమైన పరిస్థితులని తీసుకువస్తుంది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేస్తాను అని వీళ్ళు అభిప్రాయపడి ఉండొచ్చు. సంతకాలు పెట్టలేదు అని చెప్పినట్టయితే నేను ఏదో ఒకటి చేసి ఉండేవాడిని. ఇప్పుడు సంతకాలు పెట్టారు కాబట్టి పరిస్థితులు నాకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. హరి ఓం అని అతను ఇంట్లోనికి నడుచుకొని వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు అందరూ ఆందోళన పడిపోతూ అయ్యో భగవంతురా ఇప్పుడు పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని వాళ్ళ అందరూ చింతిస్తూ అలా ఉండగా ప్రసాద్ చాలా పెద్దగా నవ్వుతూ విన్నారు కదా, ఈ గ్రామానికి అధిపతి అయిన మీ కులకర్ణి సర్కారే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు మీ పిల్లల్ని నా దగ్గరికి పంపడం తప్ప మరో మార్గం ఏమీ లేదు. మీ పిల్లల్ని మీరు రక్షించుకోలేరు అనగా వెంటనే మహల్సపతి గారు చూడండి, కోర్టులో కూడా న్యాయం జరగని కొన్ని కేసులకి సాయి దర్బార్లో న్యాయం జరిగిన రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా సాయి రక్షిస్తారు, కాపాడతారు. సాయి మాకు సహాయం చేస్తారనే పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అనగా వెంటనే అలా ప్రసాద్ అయితే పిలుచుకోండి, మీ ఫకీర్నే పిలుచుకోండి, ఏం చేస్తాడో నేను చూస్తాను అతను కూడా అని అలా పిల్లల్ని తీసుకొని రండి అని వారి మనుషులకి ఆదేశిస్తాడు. వాళ్ళంతా తీసుకొని వెళ్తారు. తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేయాలి అని అలా కంగారు పడిపోతూ సాయి కేవలం ఇప్పుడు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు, దయచేసి సహాయం చేయండి సాయి అని అలా ప్రార్థిస్తూ ఉంటారు. రేపు సాయి సరస్వతి మాతని అలా ఒక ప్రదేశంలో ఉంచి అమ్మ నీ ఆశీర్వాదంతో పిల్లలకి చదువు విజ్ఞానం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఈ గ్రామంలోని పిల్లలకి నీ యొక్క ఆశీస్సులు కావాలి. వాళ్ళు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని అంధకారంలో పడేసింది. ఒక తల్లిగా నీవు వారిని రక్షించాలి. నీ బిడ్డల్ని నీవే కాపాడుకోవాలి. దయచేసి నీవు అన్ని విధాలుగా వారు తెలిసి తెలియక చేస్తున్న తప్పులని క్షమించి వాళ్ళ యొక్క తప్పుల నుండి వాళ్ళని ఇప్పుడు విముక్తులను చేసి రక్షించవలసిందిగా ప్రార్థన అని అలా అమ్మవారి ముందు దీపం పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ అడుగుతారు. ఇంతలో మరోవైపు పిల్లల్ని తీసుకొని కర్మాగారం దగ్గరికి బలవంతంగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా తల్లిదండ్రులు వారు కూడా మేము వస్తాము అంటే వారి యొక్క మనుషులతో ప్రసాద్ తల్లిదండ్రులని బయటే ఉంచి పిల్లల్ని మాత్రం లోపలికి తీసుకొని అలా వెళ్తారు. వెంటనే లోపలికి అలా అమాంతం వాళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ తయారు చేయవలసిన వస్తువులు అవి ఏమీ ఉండవు. నిర్ఘాంతపోయి అదేవిధంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వెంటనే ప్రసాద్ ఇదేమిటి, ఇదెలా సంభవమైంది, ఇక్కడ నా వస్తువులు సామాగ్రి అన్నీ ఉండాల్సి ఉంటుంది, అవన్నీ ఇప్పుడు పుస్తకాలుగా మారిపోయాయి అని అలా అది కళ లేక నిజమా అని 1-2 సార్లు అటు ఇటు మొత్తం కలయి తిరిగి చూస్తాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వెంటనే ప్రసాద్ ఇది ఖచ్చితంగా ఈ పిల్లల తల్లిదండ్రులు చేసిందే. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా రక్షించుకోవాలో తెలియక ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ మాయం చేసి వాళ్ళు ఈ విధంగా పుస్తకాలని తీసుకువచ్చి పెడతారా అని చెప్పి అలా ఆవేశంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు. మరోవైపు షిర్డీ గ్రామంలోనికి నానాసాహెబ్ గారు అలాగే అతను కలిసిన వ్యక్తి ఇద్దరూ చేరుకొని ఖండోబా ఆలయం వద్ద నమస్కరించుకోగా వెంటనే ఆ వ్యక్తి ఇదేమిటి, ఈరోజు ఇక్కడ పూజారి గారు లేరు, రోజువారీ కార్యక్రమంలో భాగంగా పూజలు నిర్వహించాల్సి ఉంటుంది కదా, నేను అనుకున్నాను రాగానే ఖండోబా స్వామిని దర్శించుకొని ఆ తర్వాత సాయిని కలవడానికి వెళ్తే బాగుంటుంది అని అనగా వెంటనే అలా నానాసాహెబ్ గారు ప్రతిరోజు మహల్సపతి గారు సమయానికి వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు, కానీ ఈరోజు ఎందుకు రాలేదనేది నాకు కూడా తెలియదు.
ఇక్కడ ఎవరైనా అడిగే ప్రయత్నం చేద్దాం అని అటువైపుగా వెళ్తున్న వ్యక్తిని పిలిచి, ఏమిటి మహల్సాపతి గారు ఈరోజు మందిరం వద్దకు రాలేదు, కారణం ఏమిటి అని అడుగుతారు. వెంటనే అలా భీమా జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెడతాడు. మరోవైపు ప్రసాద్ చాలా ఆవేశంగా, ఖచ్చితంగా ఇదంతా ఆ యొక్క తల్లిదండ్రుల పనే అని వాళ్ళ అందరినీ లోపలికి ఈడ్చుకు తీసుకురండి అని వారి యొక్క మనుషుల్ని ఆదేశిస్తారు. వాళ్ళు తీసుకురాగా అక్కడ ఉన్న పుస్తకాలన్నింటినీ చూపిస్తూ, ఇది మీ అందరూ కావాలనే చేశారని నాకు తెలుసు, నన్ను వ్యతిరేకంగా మీరు విమర్శించలేక, నన్ను ఎదురు దెబ్బ కొట్టలేక మీరు నా ఫ్యాక్టరీలో ఉన్న వస్తువులన్నింటినీ దొంగిలించి ఇక్కడ మొత్తం పుస్తకాలతో నింపారు, అవునా అని కోపంగా అంటాడు. వెంటనే వాళ్ళ అందరూ, అసలు మేము ఎప్పుడు ఈ కర్మాగారంలోనికి వచ్చిందే లేదు మొదటి రోజు తర్వాత, అటువంటిది ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేది మాకు మాత్రం తెలియదు, ఎలా జరిగిందనేది మీకే తెలియాలి అనగా, వెంటనే అలా ప్రసాద్, మీరు ఆ ఫకీరు సహాయం తీసుకొని ఖచ్చితంగా మీరే చేసి ఉంటారు, ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు, అతను ఖచ్చితంగా కాలజాదు పనులు చేస్తాడని నేను విన్నాను, అంటే దీని అర్థం మీరే ఇదంతా చేశారు, నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, ఖచ్చితంగా దీనికి తగిన విధంగా మిమ్మల్ని మూల్యం చెల్లించుకునేలాగా చేస్తాను, మీ అందరూ నాకు ఆ రోజున మీ యొక్క అంగుట వేసి మీ పిల్లల్ని అప్పగించారు, ఖచ్చితంగా ఇక ఆ అగ్రిమెంట్ పేపర్స్ నా దగ్గర ఉన్నంత వరకు మీ పిల్లలు నా దగ్గర పనిచేసి తీరాల్సిందే, ఇప్పుడు ఇక్కడ వస్తువులన్నింటినీ మీరు దొంగిలించినప్పటికీ కూడాను నేను కర్మాగారాన్ని కొత్తదాన్ని ఏర్పాటు చేసి మీ పిల్లల్ని నా యొక్క కర్మాగారంలో పని చేయించుకొని తీరుతాను, చూస్తూ ఉండండి అని కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే తల్లిదండ్రులు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు నిజంగా తెలీదు, ఇక్కడ వస్తువులు ఎలా మాయమైపోయాయో కూడా నాకు తెలీదు అని అలా అందరూ అంటారు. వెంటనే అతను, అవన్నీ నాకు అనవసరం, మీరు మాత్రం కావాలని చేశారని నాకు అనిపిస్తుంది, నేను మాత్రం వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఏది ఏమైనా కూడా మీరు చేసిన ఈ తప్పులకి, మీరు దొంగిలించిన ఈ వస్తువులకి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి, నేను ఇక ఊరుకునేదే లేదు, మీ పిల్లల్ని మీరు ఎలా రక్షించుకుంటారో నేను చూస్తాను అనగా, వెంటనే అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్, అలాగే నానాసాహెబ్ గారు, అలాగే అతనితో పాటు వచ్చిన వారు, నేను చూస్తాను నీవు పిల్లల్ని ఎలా ఇబ్బంది పెడతావో, ఎలా వాళ్ళని నీ కర్మాగారంలో పని చేయించుకుంటావో అనగా, వెంటనే ప్రసాద్ కంగారు పడిపోతూ, మీరిక్కడ ఉన్న పలంగా ఎలా రాగలిగారు అనగా, వెంటనే అతను, నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీవు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది, అయినా నీవు నాకు ఒక విషయం చెప్పు, అసలు నువ్వు చెప్పిందేమిటి, ఇక్కడ జరుగుతుందేమిటి, నీవు ఇక్కడ ఏం ఘనకార్యం చేశావు ఏమిటి అనేది మాకు తెలిసిపోయింది అనగా, పక్కనే ఉన్న మహల్సాపతి గారు, చాందోద్కర్ జీ ఎవరితను అని అడుగుతారు. వెంటనే చాందోద్కర్ గారు, ఇతని పేరు గోవిందరావు, ఇతనే అధికారి, అతను ఇటువంటి కర్మాగారాలకి వాటన్నిటికీ అనుమతులు ఇస్తూ ఉంటారు అని చెప్పగా, వెంటనే అతను, చూడు నేను నీ వ్యాపారం కోసం ఆ రోజున లైసెన్స్ ఇచ్చింది నీవు మంచివాడివి, నీవు చక్కగా పని చేయించుకుంటావు అని అభిప్రాయపడి, కానీ నీవు ఈ రోజున ఇక్కడ ఉన్న పిల్లలందరినీ బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళతో గొడ్డు చాకరీ చేయిస్తున్నావా, నీవు ఇటువంటి అనర్థాలకు కూడా పాల్పడుతున్నావా, నీ యొక్క నిజం బండారం బయటపడిపోయింది, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని, చాందోద్కర్జీ మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది, ఇతని యొక్క గుట్టు రట్టయిపోయింది, సరైన సమయానికి మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి అతని యొక్క నిజస్వరూపం బయటపడింది, ఇక ఇతని యొక్క అంతు నేను చూస్తాను, ఇతను ఇప్పటిదాకా చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష పడేలాగా చేస్తాను, ఇక మీదట ఇతను ఇటువంటి కర్మాగారాలు నడపకుండా, భవిష్యత్తులో పిల్లలకి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్తలు చూస్తాను, కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇతని ఫ్యాక్టరీలు ఉన్న ప్రతి ఒక్క ప్రదేశంలో వాటన్నిటినీ ఇక నేను నిలిపివేస్తాను, ఇతను కర్మాగారం అనుమతి తీసుకునే రోజు చెప్పిన విధంగా ఇక్కడ పనులు జరగట్లేదు అని మాకు తెలిసి వచ్చాయి, చదువుకోవాల్సిన పిల్లల్ని మీరు ఈ వయసులో అసలు కర్మాగారానికి ఎలా ఆహ్వానించి పని ఇచ్చారు, అసలు మీరు ఇప్పటికీ ఇన్ని తప్పులు చేశారు, ఇక మిమ్మల్ని ఊరుకునేదే లేదు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు, కాబట్టి వీటన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి,
ఆ డాక్యుమెంట్స్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున ఇంత చిన్న వయసు గల పిల్లల్ని మీరు మీ యొక్క కర్మాగారంలో పని చేపిస్తారా అని అలా కోపంతో మాట్లాడుతూ మీ యొక్క అవసరాలు తీరడం కోసం, మీరు డబ్బు సంపాదించడం కోసం పిల్లల బాల్యాన్ని మీరు ఈ విధంగా తాకట్టు పెట్టుకున్నారా? మీరు ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పనులు జరిపిస్తున్నారు. ఈ అన్ని విషయాల్ని నేను లేఖలో రాసి వెంటనే పై అధికారులకి పంపిస్తాను. మీ యొక్క ఫ్యాక్టరీ అన్ని లైసెన్సులు నేను వెంటనే క్యాన్సిల్ చేయిస్తాను. ఇక మీరు జీవితంలో వ్యాపారాలు చేయనీయకుండా అడ్డుకుంటాను. ఇక షిరిడీలోనే కాదు, ఏ ఒక్క ప్రదేశంలో కూడా ఈ యొక్క దేశంలో నీవు ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అనుమతి రానియకుండా చేస్తాను అని అంటారు. వెంటనే అలా ప్రసాద్, లేదు అలా మాత్రం చేయకండి, దయచేసి నా వలన జరిగిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఈ ఒక్కసారికి నన్ను వదిలేసేయండి, నేను మరోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూస్తాను అని అలా ప్రార్థిస్తూ అడుగుతాడు. వెంటనే అతను, పిల్లలు దేవునితో సమానం, అటువంటి పిల్లల్ని ఇబ్బంది పెట్టిన నిన్ను ఇంకా వదిలిపెడితే అది మేము చేస్తున్న తప్పు కూడా సమానం అవుతుంది. ఇక నీకు మేము ఛాన్స్ ఇవ్వబోము. ఇక నీవు ఇప్పటిదాకా చేస్తున్న తప్పుకి మూల్యం చెల్లించుకోవాల్సిందే, అంతే అని చెప్పి నేను ఇక వెంటనే ఈ సమాచారాన్ని పై అధికారులకి తెలియపరుస్తాను. అయినా నీవు ఒక తరం మొత్తాన్ని నీ యొక్క ఫ్యాక్టరీలో పని చేయించుకోవాలనుకున్నావు. అయినా అదే నీ ఇంట్లోని పిల్లవాడైతే నీవు ఎలా చేసి ఉండేవాడివా? 1కి 2 సార్లు ఆలోచించు అని చెప్పి అలా అతన్ని నిలదీస్తారు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది. వెంటనే అలా సాయి తన జోలి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. బాయిజమ్మ వాళ్ళ అందరూ సాయి ఎవరికో సహాయం చేయడానికి వెళ్తున్నారు అని చెప్పి అలా మౌనంగా ఉండిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.